డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇలా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డబ్బులు పంచుతున్నారంటూ జూపల్లి అంటే అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. వాళ్ళ లెక్కలకు ఆధారం ఏంటంటే ఏదో ఓటుకు 5,000 ఇచ్చి మేము కొంటాము, మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. రెండోది అంటే ప్రజలు అమాయకులు కాదు, కారణాలు ఉన్నాయి. ఎందుకు నేను అంత గట్టిగా 25-30 మేరతో గెలుస్తామంటున్నంటే గడిచిన 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మంత్రులు పనిచేసారు. మళ్ళీ ధనిక రాష్ట్రం చేతికొచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా స్థానికంగా 3 పర్యాయాలు వాళ్ళ ఎమ్మెల్యే ఉండి కూడా ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు మీకు ఓటేస్తే ఏం చేస్తారు క్వశ్చన్ ఒకటి. ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000 వేయండి. 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే మీరు ఓటేరు వాళ్ళకి ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశం అంతా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని, ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే వీళ్ళు చంపిన పైసలు పక్కా లెక్క పెట్టుకొని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. 5,000 7,000 ఎవరికి ఇస్తున్నారు? ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు.